అయితే రైతు భరోసాకు సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు రైతు కౌలుదారులకు రైతు భరోసా ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు. ఈ వేరియేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పేది కౌలుదారులకు ఇస్తే నిజమైన రైతులు అది నష్టపడతారు, కేవలం ఇదే విధానం కొనసాగితే కనుక భారీగా రైతులకు నష్టం జరుగుతుందనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి, ఈ కౌలుదారులను ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం అనేది మొత్తం కుప్పకూలిపోయింది. దీని మీద మీ సంబంధం. ఈరోజు రాష్ట్రంలో మీకందరికీ కౌలు రైతుల యొక్క హక్కులను కాపాడడానికి 2011లోనే కౌలుదార్ చట్టం తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రతి సంవత్సరం కౌలు రైతులు ఎవరో గుర్తించి వాళ్ళకి ఏ భూమి కౌలుకి ఇచ్చిందో వివరాలు సేకరించి కౌలు రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మేము అందుకే భూమి యజమానికి కౌలు రైతుకు పంచాయతీ లేకుండా ఎవరిది వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. కౌలు రైతులను గుర్తిస్తాం, గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళనే కాదు, ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా తప్పకుండా 12,000 ఇస్తామని చెప్పినాం. సో ఇక్కడ పోటీ జరగదు. కౌలు రైతు కింద నీకు ఒకవేళ ఏదైనా ఆర్థిక సాయం అందలేదంటే ఉపాధి హామీ కూలి కింద ఆటోమేటిక్గా సహాయం వస్తుంది. కొంచెమే తేడా ఉంది దానికి దీనికి. సో ఇక్కడ మేము స్పష్టంగా చాలా లోతుగా విశ్లేషించి ఆలోచన చేసి, ఎందుకంటే మేమంతా గ్రామాల నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. భూమి ఏంది, కౌలు ఏంది, గుత్తేదారు ఏంది, ఎవరు చేస్తే ఏమొస్తుంది అనేది తెలుసు. అందుకే భూ యజమానికి, కౌలు రైతుకు, కూలీకి పోయే కూలీలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించాలనే నిర్ణయం తీసుకుని దీంట్లో ఏం గందరగోళం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు గందరగోళం పరచాలని ఆలోచన చేస్తారు. అంతకుముందు వాళ్ళు 10,000 ఇచ్చేది, మేము 15,000 అన్న తర్వాత 16,000 అంటున్నాం. మేము 2,500 మహిళల కన్నా మహాలక్ష్మి, ఆయన 3,000 అన్నాడు. మేము 4,000 పెన్షన్ అన్నాం, ఆయన 5,000 అన్నాడు. అంటే ఏ సంక్షేమ పథకమైనా మేము అన్నదానికంటే ఆయన ఎక్కువ చెప్పిండు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తామన్నాం. మరి మొగోడైతే మొనగాడైతే 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానాలి. మేము సంవత్సరం భర్తీ చేస్తే ఆయన 6 నెలలు భర్తీ చేస్తానాలి. అది చెప్పలే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ఆర్థిక భారం ఒకవేళ ఇది అమలు చేయగా కాంది అని కాంగ్రెస్ మీద ఆరోపణ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ కేసీఆర్ చెప్తుండే అబద్ధమే కదా. మా మేనిఫెస్టో డిస్టింక్షన్తో పాస్ అయ్యి, ఎందుకంటే దీని మీద ఆరోపణలు చేసిన అన్ని మా 6 గ్యారెంటీస్ మీద వరుసగా 2 నెలల ఆరోపణలు చేసేది ఇది అసాధ్యమని. ప్రజలు నమ్మకపోయారు కదా, దానికంటే ఎక్కువ ఇస్తామని అరాజు పాట వాడాడు కేసీఆర్. ఆయన ఎప్పుడైతే అరాజు పాట వాడాడో ఒక చిన్న అంశాన్ని ఆయన మర్చిపోయాడు. ఏంది, ఇక ఇది 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 ఫీజిబులే కాదా అనే డిస్కషనే లేదు. గవర్నమెంట్లు ఉన్నాయన, గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని అసెస్ చేసుకుని చెప్పిండు కదా. సో మై పాలసీ డాక్యుమెంట్ ఈజ్ అప్రూవ్డ్ బై ది కేసీఆర్. నా 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 మేనిఫెస్టోను కేసీఆర్ రాజముద్ర గుర్తిండు. నేను ఆడబిడ్డలకు 2,500 అంటే ఆయన 3,000 అన్నాడు. నేను రైతుకు 10,000 అంటే ఆయన 16,000 అన్నాడు. నేను పెన్షన్ 4,000 అంటే ఆయన 5,000 అన్నాడు. అంటే ఆర్థిక వెసులుబాటు రాష్ట్రంలో ఉంది. ఇంతకాలం కేసీఆర్ వాళ్ళకి ఇవ్వకుండా దోసుకున్నాడు. ఆ దోపిడీని ఆపితే ఇది అమలు చేయొచ్చు. కాబట్టి నాది రాజపత్రం. ఇప్పుడు దీంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇది మాకు బైబిల్, ఇది మాకు ఖురాన్, ఇది మాకు భగవద్గీత. 3 రకాలుగా జనాలు 3 రకాలుగా వాళ్ళు కొలవచ్చు. మాకు 3 కలిస్తే ఎలక్షన్ మేనిఫెస్టో. ఇది మా కమిట్మెంట్. రమణ గారు రేవంత్ గారు మీరు అంటారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి వచ్చాయని చెప్పి, దాంట్లో సగం కేసీఆర్ కుటుంబం ఉన్నదని చెప్పి, అట్లాగే కాంట్రాక్టర్. సో దీనికి సంబంధించి రికవరీ చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్లు అందరూ దీంట్లో భాగస్వాములు అంటారు. సో వాళ్ళని ఏమైనా బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉందా? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు 80 సీట్లు వస్తాయంటున్నారు. సంతోషం, వస్తే మీరు ఒక పార్టీ అధ్యక్షుని ఆశావాద రూపంలో ఉండడం తప్పలేదు. ఒకవేళ రాష్ట్రంలో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటువంటి